ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనము. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? Isaiah chapter 53 verse 8. He was taken from prison and from judgment, and who will declare his generation? For he was cut off from the land of the living, for the transgression of my people he was stricken. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనం యెషయా గ్రంథం 53 చూస్తే ఎంత అద్భుతమైన గ్రంథం కదా. నేను ఎప్పుడు మీకు చెబుతాను, యెషయా గ్రంథం అంటేనే 66 అధ్యాయాలు కూడా. ఏ విధంగా మనకి బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాల్లో 39 పాత నిబంధన గ్రంథము, 27 కొత్త నిబంధన గ్రంథాలు ఉన్నాయి. అలాగే ఆ 39 గ్రంథాల్లో కూడా యేసయ్య రాబోతున్నారని యేసయ్య ప్రవచనాలు అవన్నీ కూడా మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాము 39 గ్రంథాల్లో. అదేవిధంగా యెషయా గ్రంథంలో 39 అధ్యాయాలు మనం చూసినప్పుడు రాబోతున్న యేసయ్య గురించి మాట్లాడతారు. మనం 40 నుంచి చూస్తా ఉంటుంటే యేసయ్య ఏ విధంగా ఆ శాంతి సమాధానాలను ఇచ్చి, అలాగే ఆ యొక్క ప్రతి బంధకం నుండి విడుదల కలుగు చేసి ఒక మెస్సయ్య అభిషక్తుడైన దేవుడు ఏ విధంగా ఈ ప్రపంచ మానవాళిని కాపాడటానికి రాబోతున్నారో, ఆయన ద్వారా ఎలాంటి ఒక ఆశీర్వాదాలు, ఎలాంటి మనము విడుదల పొందబోతున్నామో ఎంత అద్భుతంగా ఈ యొక్క పాత నిబంధనలో ఒక గొప్ప సువార్తగా యెషయా గారు ఈ గ్రంథాన్ని రచించినట్లు మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. యెషయా గారు చాలా గొప్ప ప్రవక్త. ఎందుకంటే ఆయన ఎంతో మంది గొప్ప గొప్ప రాజుల దగ్గర వారిని నడిపించిన ప్రవక్తగా మనం చూస్తున్నాము. దేవుని కోసం నిలబడిన ప్రవక్తగా చూస్తున్నాము. యెషయా గ్రంథం 6లో మనం చూస్తూ ఉంటుంటే ఆయన యొక్క ఉజ్జియా గారు చనిపోయిన తర్వాత బాధతో ఉన్నప్పుడు దేవాది దేవుడు పరలోక రాజ్య దర్శనాన్ని ఆయన కలుగజేసి ఆ సింహాసీనుడైన దేవుని తన యొక్క దర్శనంలో చూడటానికి భూమి మీద ఉన్న యెషయా గారు పరలోక రాజ్యంలోనో సింహాసనం మీద ఆసీనుడైన ఆ యొక్క దేవాది దేవుని చూడటానికి ఏ విధంగా దేవుడు కొనియాడపడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ ఉన్న ఆ యొక్క దేవాది దేవుని చూసినప్పుడు, అలాగే దేవుని చూసినప్పుడు తనలో ఉన్న పాపాలు ఎంత భయంకరంగా ఉన్నాయో తను చూసుకున్నప్పుడు దేవుని యొక్క దేవదూతులు అతన్ని శుద్ధీకరించారో నిప్పు కణికతో. దాని తర్వాత మనం చూస్తుంటే ఆయన దేవుని యొక్క స్వరాన్ని వినడానికి, దేవుడు మాట్లాడుకునే మాటలు వినడానికి, దేవుని కార్యాలు చేయటానికి, దేవునికి విధేయత చూపించి ఎంత అద్భుతమైన మాటల్ని మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు నీ జీవితం నా జీవితంలో కూడా మెస్సయ్య మన యేసయ్య చూడండి 53వ గ్రంథం అంతా కూడా ఏ విధంగా ఆయన శ్రమలు పడబోతున్నారు, ప్రపంచ మానవాళిని ఏ విధంగా కాపాడటానికి ఈ భూమి మీదకు వచ్చారు, ఎంత భయంకరమైన హీనమైన క్రూరమైన అతి దారుణమైన శిలువ మరణాన్ని ఆయన భరించారు. అలాగే ఆయన భరించి ఆ మరణాన్ని జయించి ఈ రోజున విజయాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తున్న దేవాది దేవునికి మనం ఏ విధంగా ఆయన సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి, మన జీవితంలో ఎలాంటి స్థానాన్ని మనం ఇస్తా ఉన్నాము, అలాగే ఈ మంచి వార్తని సువార్తని గాస్పుల్ని ఎంతమందికి మనం చెప్పేవారిగా ఉన్నాము, దేవుడు చేయమన్న కార్యాలు మనం ఏమేమి చేస్తూ ఉన్నాము. చూడండి నెహెమయా 8:10లో మనం నేర్చుకుంటాము, మీరు ఆ యొక్క చేసుకున్నాయి ఇతరులు చేసుకొని వారికి, ఆ యొక్క ఇతరులకి లేని వారికి మీ దగ్గర ఉన్నాయి కొంచెం మీరు అందించినప్పుడు ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్, దేవుని యొక్క సంతోషము సమాధానము నాకు శక్తిగా ఉంటుందని ఏ విధంగా వాక్యాల ద్వారా మనం నేర్చుకుంటున్నాము. అలాగే ఈ రోజున దేవుడు ఈ పరిస్థితుల ప్రభావాల్లో ఎంతో మంది ఆ యొక్క లేని వారికి, పేదవారికి ఈ యొక్క ఆపర్చునిటీ దేవుడు మనకిచ్చారు, అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు. కాబట్టి మనము ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఎంతో మందికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి, సువార్తను చెప్పేవారిగా ఉండాలి, వెలుగును చూపించేవారిగా ఉండాలి, దేవుని జీవాన్ని పంచిపెట్టేవారిగా ఉండాలి. దేవుని మాటల్లో జీవం ఉంది. నువ్వు మాట్లాడినప్పుడు కృపా కనికరం కలిగిన మాటలు మాట్లాడినప్పుడు ఏ విధంగా వారి జీవితాల్లో మనం ఆనందాన్ని నింపి వారిలో ఉన్న ప్రతి చీకటిని తొలగింపజేసి ఈ యొక్క వాక్యాలతో ఏ విధంగా మనం దేవుణ్ణి యేసయ్య ద్వారా కనెక్ట్ చేస్తున్నామో మనం చేయాల్సిన వారిగా ఉన్నామని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చూడండి అపోస్తుల కార్యాలు చాప్టర్ 20 verse 28. మనందరం కూడా దేవుని దగ్గరికి ఆయన పరిశుద్ధ రక్తము, విలువైన రక్తము, అమూల్యమైన రక్తము, జీవం కలిగిన రక్తము, ఆయన ప్రాణంతో మనము ఆయన సన్నిధానానికి తీసుకొని రాబడ్డామని ఉంది. ఈ రోజున నిలబడి వాక్యం చదువుతున్న నేను తప్పకుండా దేవుని రక్తంతో నేను కడగబడ్డాను కాబట్టి, దేవుడు నన్ను నా పాపాల నుంచి క్షమించారు కాబట్టి, దేనికి పనికిరాని నన్ను ఆయన సువార్త ఆయన మాటలు చెప్పే వ్యక్తిగా నన్ను ఎన్నుకున్నారంటే ఇది కేవలము దేవుని ఉచిత కృప మాత్రమే. అలాగే
అలాగే దేవుని యొక్క సహాయం మాత్రమే, అలాగే దేవుని యొక్క కనికరం మాత్రమే, అలాగే దేవుని హస్తం మాత్రమే అని నేను ఎంతో రూఢిగా చెప్పగలను. ఈ ప్రపంచంలో మనం దేనికి పనికి రాకపోయినా కానీ దేవుని చేతిలో మనం ఎంతగానో పనికొచ్చేవారిగా, ఎన్నో విధాలుగా మేలు చేసేవారిగా, ఇతరులకు మంచి చేసేవారిగా దేవుడు మనల్ని మరల్చుకోగలిగిన శక్తి దేవునికి ఉంది. అందుకే ఆయన కుమ్మరి, మనం ఆయన చేతులు ఉన్న పాత్రలుగా, ఒక మట్టి ముద్దగా ఉన్న మనల్ని అద్భుతమైన రూపాన్నిచ్చి దేవుడు మనల్ని వాడుకోగలరని మనం నేర్చుకుంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. యెషయా గ్రంథం 53లో క్రీస్తు, మన కోసం చనిపోయిన క్రీస్తు రూపం కూడా లేదంట, వికారమైన రూపం వచ్చిందంట. ఆ ముఖాన్ని చూడటానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదంట. ఎంతో భయంకరమైన మరణం అంట. శరీరం అంతా తోలుగా ఊడిపోతూ, రక్తం అంతా శిరస్సు నుండి పాదం వరకు రక్తం కారుకుంటా ఆ యొక్క మాంసం ముద్దగా అయిపోయిన దేవాది దేవుడు ఎవరి కోసం ఆయన ఇంత భయంకరమైన శ్రమల్ని అనుభవించారు. ఆయన పుట్టుక పవిత్రమైంది, ఆయన జీవితం పవిత్రమైంది, ఆయన రక్తం పవిత్రమైంది, ఆయన శ్వాస పవిత్రమైంది, ఆయన నడిచిన నడక పవిత్రమైంది, ఆయన చూపులు పవిత్రమైంది. ఇంత పవిత్రుడు, నీతిమంతుడైన దేవుడు మన కోసం చనిపోయి ఈ రోజున ఆ నీతిని, ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను మనకిచ్చినప్పుడు మనం వాటిని తీసుకొని మనం ఏం చేస్తున్నాము? కేవలం క్రైస్తవులము, మేము మంచి వాళ్ళము, మేము రక్షించబడ్డామని మన వరకే ఉంచుకోవటం కాదు, కానీ మనం వాటిని ఇతరులకు పంచిపెట్టేవారిగా ఉండాలి. దేవుని ప్రేమను చూపించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన రక్తంతోనే మన పాపాలని క్షమించబడి, ఆయన రక్తం ద్వారానే ఆయన సిలువ దగ్గరికి మనం రావడానికి యేసయ్య మన కృపను అనుగ్రహించారు. అలాగే రోమాపత్రిక 5:9లో మనం చూస్తుంటే వీఆర్ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్ అని ఉంటుంది. మంచివారుగా తీర్పు తీర్చారు అంటేనే అది కేవలం యేసయ్య సిలువలో కార్చిన రక్తం ద్వారానే మనం నేర్చుకున్నాము. యెషయా గ్రంథం 53 మనం 3 నుంచి 5, 6 వచనాలు మనం చదువుతా ఉంటుంటే ఆయన మన పాపాలు, మన శాపాలు, మన దోషాలు, మన దుర్నీతి మోసి ఆయన తిన్న దెబ్బలతోనే మనకు స్వస్థత ఉందని, ఏ తప్పు లేని ఆ మహానుభావుడు, దేవాది దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సార్వభౌముడైన దేవుడు, పూజనీయుడైన దేవుడు, సర్వాధికారి, సర్వాన్ని సృష్టించిన దేవుడు, మన మంచి దేవుడు, మన మంచి గొర్రెల కాపరి, ఆయన మరణించి, ఆయన దెబ్బలు తిని, ఆయన మన పాపాలను మోసి, మన పాపాలని ఆయనలో ఇంజెక్ట్ చేసి, ఆయనలో ఉన్న నీతిని మనలో ఇంజెక్ట్ చేసి, దేవాది దేవుడు ఈ రోజున ఆయన పాదాల దగ్గరికి మనం రావడానికి దేవుడు మన కృపను అనుగ్రహించారు. దేవునికి స్తోత్రాలు. ఈ కృపను పొందిన నువ్వు ఊరికే కూర్చొని జస్ట్ ప్రతిరోజు మాటలు వెంటనే కానీ నువ్వు పొందిన కృపను, నువ్వు చవి చూసిన ఈ యొక్క ప్రేమను, నువ్వు అనుభవిస్తున్న మంచి నీతిని, మంచి కార్యాన్ని ఇతరులకు పంచుకునే వారిగా ఉండాలని మనకి హెచ్చరిస్తున్నారు, మనకి తెలియజేస్తున్నారు. ఎఫెసీయుల పత్రిక 1:9లో మనం చూస్తా ఉంటుంటే వీఆర్ రిడెంప్టెడ్ అంటే మనకి విడుదల కలుగు చేసింది ఆయన పరిశుద్ధ రక్తం మనం నేర్చుకుంటున్నాము. మనలో ఉన్న సాతాను శక్తులు అవన్నీ కూడా ఏ అయితే మనల్ని చుట్టుకోనున్నాయో, ముట్టుకోనున్నాయో, కట్టేసున్నాయో ఆ బంధకాలన్నింటినీ కూడా విడిపించేసి ఆ యొక్క పేమెంట్స్ అన్ని దేవుడు మన యేసయ్య ద కిన్స్ మ్యాన్ రెడీమర్, ఆయన మనకి ప్రతి ఒక్క పేమెంట్ని, మనం చేసిన తప్పుల పేమెంట్ ఆయన చేసేసి మనకి విడుదల కలుగు చేసి, రూతుని ఏ విధంగా బోయాజ్ గారు విడుదల కలుగు చేశారో అదేవిధంగా ఈ రోజున నిన్ను నన్ను విడుదల కలుగు చేసిన ఆయన పరిశుద్ధ రక్తం మాత్రమే. దేవునికి స్తోత్రాలు. అలాగే ఎఫెసీయుల పత్రిక 2:12-15 వరకు అవర్ పీస్, మనకున్న సమాధానము అదే మనం చూస్తాము. రోమా పత్రిక 5:1లో కూడా దేవుని పరిశుద్ధ రక్తంతో మాత్రమే మనం దేవునితో సమాధానపడి ఆయన ఈ రోజున దేవుడు అని మాట్లాడుకుంటానికి, దేవుని వాక్యం మాట్లాడుకుంటానికి, దేవుని గురించి తెలుసుకుంటానికి, పరలోక రాజ్య వారసులుగా మన దేవునితో ముద్రించబడటానికి, వీటన్నిటికీ కారణం ఏంటంటే యేసయ్య రక్తం మాత్రమే. యెషయా గ్రంథం 53 మనం చదువుతా ఉంటే ఎంత భయంకరమైన పాపులమైన మనల్ని పరిశుద్ధుడైన దేవుడు, నీతి కలిగిన దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని కాపాడుకున్నారు. దేవాది దేవునికి స్తోత్రాలు. అదే మనకి 1 కొరింథీయులు 15:1 నుంచి మనం ఆఖరి వచనం వరకు మనం చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు, ఈ సువార్త, దిస్ ఈజ్ ద గాస్పెల్ ఈజ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారం దేవుడు తన ఏకైక కుమారుని భూమి మీదకు పంపించి ఆయన తీసుకొని మన పాపాలని, మనల్ని ఫ్రీడమ్గా ఒక విడుదల కలుగు చేసి నిన్ను నన్ను ఈ రోజున రక్షింపబడిన వారిగా ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని విక్రయించుకున్నారు, కొనుక్కున్నారు. అంత విలువైన వారిగా మనల్ని దేవుడు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చూడండి, హెబ్రీయుల పత్రిక 9:14లో చూస్తే వీఆర్ క్లెన్స్డ్ బై హిస్ బ్లడ్ అని ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ, నిత్య జీవుడైన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సాక్షిగా ఉన్నారని, ఆయన రక్తంతో మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తున్నారని, ఈ రోజు మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా యేసయ్య తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్న యేసయ్య 1 యోహాను 2:1 వచనం అని చెప్పిన ప్రకారంగా ఒక న్యాయవాదిగా, ఉత్తరవాదిగా ఈ రోజున మన కోసం దేవాది దేవుడు ప్రార్థన చేస్తూ ఇంకా మనల్ని కాపాడుతూ, మనం పడిపోకుండా, మన పాపంలో పడిపోకుండా దేవుని వైపు చూస్తూ దేవునిలో నడుచుకుంటానికి ఈ రోజు కూడా యేసయ్య మనకి సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హెబ్రీయుల పత్రిక 13, 11, 12లో మనం చూస్తుంటే వీఆర్ మేడ్ హోలీ త్రూ హిస్ బ్లడ్ అని ఉంటుంది. మనము ఆయన రక్తం ద్వారా పరిశుద్ధులుగా మనం చేయబడ్డాము. వీఆర్
హోలీ జనరేషన్. ఎందుకంటే దేవుని రక్తం మనల్ని, మనం ఇక్కడ ఒక్కొక్కటి చూసుకుందాం. ఒకటి, యేసయ్య మన కోసం రక్తాన్ని చిందించారు, రక్తంలో ప్రాణం ఉంది, ఆ ప్రాణం మనల్ని కాపాడుతూ ఉంది. ఆ ప్రాణాన్ని చూసుకుంటే ఆ ప్రాణం ద్వారా దేవుడు మనల్ని విక్రయించుకున్నారు, మనకు విడుదల కలుగు చేశారు. ఆ రక్తం ద్వారా దేవుడు మనల్ని క్షమించారు. ఆ రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా, న్యాయమంతులుగా ఆయన తీర్పు తీర్చారు. ఆ రక్తం ద్వారా మనకు విడుదల కలుగు చేశారు. ఆ రక్తం ద్వారా సమాధానాన్ని ఇచ్చారు. ఆ రక్తం ద్వారా మనల్ని దేవుని కుమారులుగా, కుమార్తెలుగా సీల్ చేసుకున్నారు. ఆ సీల్ని ఎవరూ తెంచలేరు. ఆ రక్తం ద్వారానే మన ప్రతి పాపాన్ని కడిగి వేశారు. ఆ రక్తం ద్వారానే ఈరోజు నిన్ను నీతిమంతురాలుగా, నన్ను నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య వారసులుగా, సజీవులుగా, నిత్య జీవంలో చేర్చబడే వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి టెస్టిఫై చేస్తూ ఉన్నారు, విట్నెస్ ఇస్తూ ఉన్నారు. ఇంకా మనకేం కావాలి? వాట్ డూ వీ నీడ్? ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్, హూ కెన్ బి అగెయిన్స్ట్ అస్? ప్రైజ్ గాడ్, గ్లోరిఫై గాడ్, స్పీక్ అబౌట్ గాడ్, గివ్ గుడ్ న్యూస్ టు అదర్స్. దేవుని సువార్తను అందరికీ పంచుకుందాము, మంచిలో మనం జీవిద్దాము. పరిశుద్ధుడైన దేవుడు మన ఎడల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయనకు వందనాలు తెలియజేసుకుందాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అద్భుతమైన దేవుడు మీరు నాయన, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నాయన, జీవం కలిగిన దేవుడు మీరు నాయన, జీవాధిపతి మీరు నాయన, సర్వాన్ని సృష్టించిన దేవుడు మీరు నాయన, సర్వాధికారి మీరు నాయన, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన, మా కోసం మీ ప్రాణాలు ఇచ్చిన దేవుడు మీరు నాయన, మమ్మల్ని క్షమించిన దేవుడు మీరు నాయన, మా ప్రతి పాపాన్ని తీసివేసిన దేవుడు మీరు నాయన, రక్తం లాంటి పాపాలని హిమం వలె తెల్లగా చేసిన దేవుడు మీరు నాయన, మా పాపాలని మీ వెనకాల మోసిన దేవుడు మీరు నాయన. తూర్పుకి పడమరకి ఎంత డిస్టెన్స్, ఎంత వ్యత్యాసం ఉందో అంత దూరంగా మా పాపాలను మీరు తీసివేశారు నాయన. మా పాపాలన్నింటినీ సముద్రం అడుగులో మీరు తొక్కివేశారు నాయన. ప్రభా, సాతాన్ చేతుల నుంచి మాకు విడుదల కలుగు చేశారు నాయన. చీకట్లోంచి మమ్మల్ని వెలుగులోకి తీసుకొని వచ్చారు నాయన. అలాగే తండ్రి ప్రభా, ఇదిగో ఈ రోజున దేవుని బిడ్డలుగా నాయన మీ సమాధానాన్ని, మీ శాంతిని ఇచ్చిన ఆయన ప్రభా, అలాగే మీ ఆత్మను మాతో ఉంచినాయన, మీ సువార్తను మేము ప్రకటించడానికి నాయన, మీరు చేసిన మంచి పనులు మేము ఈ భూమి మీద చేయటానికి నాయన, మాదిరికరంగా మేము ఉండటానికి నాయన, మీకు సాక్షులుగా మేము జీవించడానికి తండ్రి, మీరు మా ఏళ్ళ కృప చూపించి మీరు చేసిన సహాయాన్ని బట్టి, మీ ఆత్మను బట్టి, మీ వాక్యాన్ని బట్టి, ఇలాగే ఈ రోజు మేము నేర్చుకున్న యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఎందుకంటే మీ వాక్యంలో జీవం ఉంది నాయన. వాక్యాన్ని మేము మాట్లాడుకున్నప్పుడు మాలో శక్తితో మీరు నింపుతారు నాయన. యేసయ్య, మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, అలాగే వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించిన ఆయన, ప్రతి బలహీనతల నుండి విడుదల కలుగు చేసిన ఆయన. ఎందుకంటే మీ వాక్యం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చెబుతున్న ఆయన, మా ప్రతి రోగాన్ని, బాధల్ని, సమస్యల్ని, పాపాలని, శాపాలని, దోషాలని మీరు సిలువలో మోసారని, మీరు తిన్న దెబ్బలతో మాకు స్వస్థత ఉందని, స్వస్థత అనుగ్రహించే దేవుడు జెహోవా రాఫా మీరేనని తండ్రి, మీ వాక్యాన్ని పంపి మేము పడిన గుంటలో నుండి మమ్మల్ని లేపి మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు మీరన్నాయన ప్రభా. ఇదిగో నేను ఎక్కడైతే నీతిమంతులు ఒకరి కోసం ఒకరు పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తారో వారికి స్వస్థతనిచ్చే దేవుడు మీరని తెలియజేసిన దేవా. ఇదిగో నేను మీ అభిషేకం నాయన, రక్షణలో మాకు స్వస్థత ఉంది నాయన తండ్రి. మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి, స్వస్థతను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, అలాగే మీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి, మీ జీవాన్ని బట్టి, మీ వెలుగును బట్టి, మీ కృపను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.